మీ అందరి అభిమాన నాయకుడు కైలే అనిల్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైన కృష్ణా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, అలాగే పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ఈరోజు నా ముందు ఆశీనులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనందరికీ గర్వం. ఈరోజు ఏదైతే మనం జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఏ మహనీయుడిని మననం చేసుకుంటున్నామో ఆయన మా నాయకుడు అని చెప్పుకుంటాకి గర్వంగా ఉంటుంది అందరికీ. నాకైతే నేను ఎమ్మెల్యేగా గెలిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో, ఆయన అభిమానంతో మంత్రి అయినందుకు నాకెప్పుడు గర్వంగాను లేకపోతే అదృష్టంగాను నేను ఎప్పుడూ భావించలేదు. నేను నా జీవితంలో చనిపోయేలేపు ఇప్పటి వరకు రెండు సార్లు నా అదృష్టం, అంటే నా అంత అదృష్టవంతుడు లేడు అని నాకు నేను చెప్పుకునేది రెండు సంఘటనలు. ఒకటి, నా తండ్రి పేరుని కృష్ణమూర్తి, నా తల్లి పేరుని నాగేశ్వరమ్మ కడుపున పుట్టినందుకు నేను అదృష్టవంతుడుగాను గర్వంగాను నేను చెప్పుకునేట్టయితే, రెండవది ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసే అవకాశం రావటం అనేది నేను చచ్చే వరకు గర్వంగా చెప్పుకుంటాను. నిజంగా ఏనాడు చేసుకున్నటువంటి అదృష్టం నేను ఏ జన్మలో చేసుకున్నానో అంత గొప్పోడితో పాటు పనిచేసే అవకాశం, ఆయన వెనకాల తిరిగే అవకాశం, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం, ఆయనతో నియోజకవర్గ సమస్యల గురించి అలిగేటువంటి అవకాశం, దెబ్బలాడేటువంటి అవకాశం నాకు రావటం, నేనైతే చచ్చే వరకు నాకు రాజశేఖర రెడ్డి గారి మీలో ఎవరు కలిసినా కూడా ఒక్కసారి కలిస్తే, ఒక్క నిమిషం కలిస్తే చాలు, చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డితో కలిసిన తీపి జ్ఞాపకం మీకు నెమరు వేసుకుంటాక ఎప్పటికీ కూడా మీ గుండెల నిండా ఉంటుంది. అంత రాజకీయాల్లో మనకి నాయకుడు ఉంటాడు, రాజకీయ నాయకుడు ఉంటాడు. రాజకీయ నాయకుడు అనేవాడు 24 గంటలు ఎత్తుగడలు వేస్తూ, వాణ్ణి వీణ్ణి విడదీస్తూ, వాణ్ణి వీణ్ణి కలుపుకుంటూ, అవసరం కోసం కలుపుకుంటూ, అవసరం తీరిన తర్వాత వదిలేస్తూ, రాజకీయాలే పరమావధిగా, అధికారం కుర్చీ మాత్రమే పరమావధిగా బతికేవాడు రాజకీయ నాయకుడు. ఎలా వెళ్ళినా, ఏ దొడ్డిదారిలో వెళ్ళినా, ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎంత గడ్డి కరిచినా అంతిమంగా అధికార పీఠం మీద కూర్చోవాలనేటువంటి లక్ష్యంగా పనిచేసేవాడు రాజకీయ నాయకుడైతే, పదవున్నా లేకపోయినా, పదవి కోసం కాకుండా, అతనికి పదవి ఉంది లేదు, గెలిచాడు ఓడాడు అనేది లేకుండా తను నమ్ముకుని జనం తిరుగుతుంటే, ఎవరెనకాల తిరుగుతుంటే వాడే నాయకుడు. అటువంటి నాయకుడు బ్రతికున్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారే మనకి నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు. ఇవాళ మరణించి ఎంతకాలమైంది? ఈ రోజుకి రాజశేఖర రెడ్డికి మరణం లేదు అనేది దానికోసమే. ఈ రోజుకి ఆయన మనందరి మధ్య జీవించున్నాడు, మనందరి గుండెల్లో జీవించి ఉన్నాడు. ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జీవించి ఉన్నాడంటే రాజశేఖర రెడ్డి గారికి మరణం ఉందా? మరణం లేదు కదా. బతికితే ఎవడైనా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, మరణిస్తే రాజశేఖర రెడ్డి లాగా మరణించాలి తప్పితే ఇంకొక మరణం కావాలా అని అడుగుతున్నాను. రామారావు గారు కూడా గొప్పగా బతికాడు అనుకుంటాం, కానీ రామారావు గారికి వచ్చిన మరణం ఎవరికి రాకూడదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన మరణం మనందరికీ రావాలని కోరుకోవాలి. అంత గొప్ప మరణం. ఇవాళ దేవుడిగా
మనందరి గుండెల్లో ఉన్నాడు. ఈ రోజుకి మనిషిగా, ఒక నాయకుడిగా మనందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారిని నాలాంటి చూసిన వాడు, నాలాగా ఆయన చెయ్యి పట్టుకున్నవాడు, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అదృష్టం ఉన్నవాడైతే అనుకుంటే పర్లా, కనీసం రాజశేఖర రెడ్డి గారిని ఇంతవరకు కళ్ళతో చూడని వాడు కూడా రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకోవటం అంటే అదే రాజశేఖర రెడ్డి ఈ రోజుకి కూడా జీవించి ఉన్నాడు అనే దానికి సజీవ సాక్ష్యం. ఇవాళ అటువంటి మహనీయుడి యొక్క కొడుకు నాయకత్వంలో మనందరం పనిచేయటం, అతని జెండా మనందరం మోయటం నిజంగా గర్వపడతాను నేనందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నాకంటే వయసులో కొంత చిన్నవాడైన, కొద్దిగా చిన్నవాడైనప్పటికీ కూడా నాకెంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే నాకు కనపడతాడు. చచ్చేంత వరకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను, ఆ రాజశేఖర రెడ్డి కొడుకు వెనకాల నేను తిరుగుతున్నాను అనేది గొప్ప భావనే నాకు చచ్చేంత వరకు కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది, నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇవాళ అంత మహనీయుడు స్మరించుకునేటువంటి అవకాశం కల్పించిన ఈ పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీ కైలే అనిల్ కుమార్ గారు ఉన్నాడు, అంటే నేను పామరు వచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏమన్నా పేమెంట్ ఇచ్చి తీసుకొస్తే నీకేం కావాలంటే అది మాట్లాడతా, కానీ నేను వచ్చిన దానికోసం కాదు కదా. ఇప్పుడు పాట కచేరీకి డబ్బులు ఇచ్చి నన్ను తీసుకొచ్చారనుకోండి, మాకు ఈ పాట అయ్యి అని చెప్పి చీటీ పంపించి ఆ పాట పాడతారు, కానీ నేను అది కాదు కదా. ఇవాళ ఈ కుర్చీ వేశాడు, పని చేయకపోయినా పని చేసినా ఏసీ డబ్బా ఇటు ఆన్ చేశాడు, తింటాకి జీడిపప్పులు ఇచ్చాడు, చేతిలో మైక్ పెట్టాడని చెప్పని అనిల్ గురించి మాట్లాడలే. నేను కిరాయికి కూలికి పొరపాటును కూడా పనిచేయను. జగన్మోహన్ రెడ్డి దగ్గర అయినా సరే కిరాయికి కూలికి పొరపాటున పనిచేయను. ఈ జీడిపప్పు తింటే నేను మాట్లాడుతున్నా, కానీ అనిల్ని చూస్తే నాకు ముచ్చటేస్తూ ఉంటుంది. ఎందుకు వేస్తూ ఉంటుందంటే, నేను 1998లో నా తండ్రి చనిపోతే 99లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని ఎంతోమందిని చూశాను. కానీ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో బాధ్యతలు చూస్తూ ఎమ్మెల్యే చేసి గడ్డి కరవకుండా, బల్ల కింద చేయి పెట్టకుండా దమ్ముగా రాజకీయం చేసినని మాత్రం నేనైతే అనిలే చూశాను ఈ దగ్గరలో మాత్రం, ఈ చుట్టుపక్కల. ఏ రోజు నియోజకవర్గం మొత్తం అంతా కూడా కృష్ణానది పారుతుంది. ప్రతి సంవత్సరం వేసవికాలం వస్తుంది, గుట్టల కొద్దీ ఇసుక ఉంటుంది అని చెప్పి ఏనాడు దాని ఇంకా కన్నెత్తి కూడా చూడనటువంటి వాడిని నేను చూసేది గర్వంగా చెప్పుకుంటా. కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఆ ఇసుక భోంచేసి బతికారు తప్పితే, కానీ డబ్బులు లేకుండా ఒక సాధారణ ఉద్యోగస్తుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చినోడు మాత్రం ఈ అనిల్ మాత్రం ఏ రోజు గుప్పుడు ఇసుక అనేది నోట్లో వేసుకోలేదు. నేను చూస్తూ చెప్తున్నా, ఇవాళ చూస్తున్నాం మనం, మన పైన చూస్తున్నాం వీళ్ళ తాలూకా, ఇవాళ మీ తాలూకా అని చూస్తున్నాం, అక్కడి నుంచి మా తాలూకా కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నాం. అదొక్కటే కాదు, కొడాలని తాలూకా కూడా చూస్తున్నాం ఇక్కడికి వచ్చి. పోనీ వీళ్ళు కక్కుర్తి పడ్డారులే, సచ్చారులే, ఎవరి తాలూకా ఆ పక్కన ఉన్నది, రేవులో ఉన్నారు, ఎవరికాడి తింటున్నారు అనుకుంటే, అసలు మామూలుగా రేవుతో సంబంధం లేకుండా అక్కడోడు కూడా వచ్చి ఇక్కడ
మీ పామర్రెస్కి రుచిగా ఉన్నట్టుంది, యమతిండి తింటున్నారు మామూలుగా. అసలు మామూలుగా అనిల్ నేను చూసి ముచ్చటపడేది ఏంటంటే, చాలామందిని చూశాను, అపర కోటీశ్వరులను చూశాను, కానీ ఇతను ఏనాడైనా సరే తన అవసరాల కోసం, రాజకీయ ఖర్చుల కోసం పరాయి రాష్ట్రంలో వ్యాపారం చేసుకుని తెచ్చుకుంటాడు తప్పితే ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రూపాయి సంపాదించడానికి కూడా నేనైతే అనిల్ని 2018లోనో 17లోనో వచ్చినట్టున్నాడు మీ దగ్గరికి. వాళ్ళ అమ్మగారు ఉంటే అమ్మ నువ్వు ఆగమ్మ నేను వచ్చేస్తా అని చెప్పి వచ్చాడు. ఎప్పుడు? 2017 నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఇదో ఈ పెద్ద కోటేశ్వరుడు అండి, ఈ ఫ్యాక్టరీ వాడండి, వీడికి పని చేయండి అని చెప్పి అడగటం కానీ, గవర్నమెంట్లో పనులు చేసుకోవటం కానీ, లేదా ఈ నియోజకవర్గంలో గడ్డి కరగటం కానీ నేనైతే 2017 నుంచి 20 దాకా 8 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను నా కళ్ళతో అయితే నేను చూడలేదు, నా చెవులతో నేను వినలేదు. అంటే మరి ముచ్చటేస్తూ ఉంటుంది. భలే కుర్రాడు, జ్ఞానమణి గారు మంచి కుర్రాడిని కానీ చెప్పారు. సాధారణంగా బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు లొంగిపోతూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా దేనికి కక్కుర్తి పడకుండా, లొంగకుండా, అగ్రవర్ణాలతో పోటీగా మాత్రం నిలబడి రాష్ట్రంలో కమ్మ ఎమ్మెల్యేలు, రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళతో పోటీ పడి మాత్రం ఈయన రాజుల ఎమ్మెల్యేలతో మాత్రం పోటీ పడి దమ్ముగా రాజకీయం చేస్తున్నాడు అన్నిట్లో. అలాగే అతను కోపం వచ్చినా కూడా అధికార అంటే ఇక్కడికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి పనులు చేయించుకోవటంలో అదేదో తమిళ సినిమా ఒకటి వచ్చింది, ముందు పిలక గిలక కట్టుకుని మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు. దాని పేరు, ఆ పాత్ర పేరు రామం ఏదో ఉంటుంది. మెల్లగా పంతులు గారు శుభ్రంగా మాట్లాడుతుంటాడు. ఆడి ఎంతసేపు చెప్పినా పని చేసేట్టుగా కనపట్టలేదు అనుకోండి, వెంటనే మామూలుగా పిలక ఊడిపోతే మామూలుగా జుట్టు ముందుకు ఎలాడుతూ ఉంటుంది. నేనంట బాగోదు అనిలు, ఆఫీసర్లతో అట్ట నువ్వు అట్ట బాగోదు. నేను చాలాసార్లు జిల్లా కలెక్టర్లతో వాళ్ళతో కూడా ఇదే కాక పిల్లకేసుకెళ్తాడు, ఆ తేడాకు వస్తే మామూలుగా జుట్టు ముందుకు ఎలాడుతుంది. లేదు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అట్లా కాదు, దానికి వేరేగా డీల్ చేద్దాంలే, అట్లా కాదు అంటే నియోజకవర్గంలో కార్యకర్తల పనుల కోసమో లేకపోతే గ్రామాల్లో అవసరాల కోసం ఎంత దాకా అన్నా ముందు బతిమాలతం మొదలెడతాడు. బతిమాలతం అవ్వలేకపోతే అంటే ఆ గొప్ప అంటే ఎలా అయినా ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, బై హుక్ ఆర్ క్రూక్, ఎట్లా అయినా నేను నా పని, నా ఓళ్ల పని, నేను పట్టుకొచ్చిన పని, నా గ్రామానికి కావలసినటువంటి అవసరం చేసి తీరాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి అంటే ఒక డిటర్మినేషన్తో, ఒక సంకల్పంతో బయలుదేరి అన్ని చోట్ల ఇలాగే ఉంటాడు. ఇక్కడ బయలుదేరితే సీఎం ఆఫీసులో కూడా ఇట్లాగే ఉంటాడు. అంత బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడు. అలాగే ఇన్నాకడ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు, నాని నాకేదో చెప్పాడని నేను చెప్పానని చెప్పాడు. అంటే ఓడిపోయినప్పుడు వైరాగ్యం వచ్చింది, నాకు విరక్తి వచ్చింది, నేను కూడా గొప్పగా పనిచేశాను కదా, ఇట్లా వచ్చింది అని చెప్పాను. అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తా ఆయన చెప్పిన దానికంటే కూడా. నేను కూడా 99లో ఓడిపోతే ఇప్పుడు కొల్లు రవీంద్ర వాళ్ళ మాంగారి మీద ఓడిపోయాను. ఆయన
ఓడిపోతే నాకు కూడా వైరాగ్యం వచ్చి నేను అసలు ఏం పట్టించుకోకుండా నా దారి నేను తిరుగుతుంటే ఒకరోజు ఒక మోటార్ సైకిల్ వేసుకుని ఆయన గోపి గారు అని చెప్పని ఆర్యవైశ్యుడు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళు. నాకు తెలియదు ఎక్కడి నుంచి, వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను వస్తున్నాను. వాళ్ళ ఇల్లు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురకుండా ఉండేది బందర్లో. ఎల్ఐసి దగ్గర నా స్కూటర్కి మోటార్ సైకిల్ అడ్డం పెట్టి ఆపాడు. నీతో మాట్లాడాలన్నాడు. ఏంటి మాట్లాడుతాను? టీ తాగుతా మాడదాం అన్నాడు. నాయర్ బడ్డీ సెంటర్ అని ఎస్పీ ఇంటి ఎదురుకుండా హోటల్ ఉంటుంది. హోటల్లో టీ తాగుతా ఇద్దరం మాట్లాడుతుంటే, బాబాయ్ అటు చంద్రబాబు నాయుడు గారు ఏంటి బాబాయ్ ఆడు అంత డబ్బులు కరెంట్ రేట్లు పెంచేసాడు, డామ్ డిస్క్ అయ్యని మాట్లాడుతున్నాడు. సో బ్రహ్మాండంగా చేశాడు చంద్రబాబు నాయుడు, వీళ్ళ రోగం కుదిరిచ్చాడు, ఓట్లేశారు కదా మంచిగా చేశాడు అయ్యి అని చెప్పి. అదేంటి బాబా అట్ట కాదు, నువ్వు మాట్లాడాలి, నువ్వు ఉద్యమం చేయాలి, అది ఇది అన్నాడు. సాలే నాకేం సంబంధం లేదు, జనానికి రోగం కుదిరింది, తెక్క కుదిరింది అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే లాస్ట్లో ఒక మాట్లాడాడు, సరే బాబాయ్ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ ఓటేసిన వాడికి తెక్క కుదరాలి, కానీ మేము నిన్ను నమ్ముకుని 40,000 మంది నీకు ఓటేసాం కదా, మరి మా తరపున ఎవడ మాట్లాడతాడు, మాకెందుకు తెక్క కుదరాలి అన్నాడు. షాక్ నేను ముందు, అసలు ఇంత మాట మాట్లాడాడని. అంటే చదువు లేదు, వంటలు చేస్తాడు, నన్ను ప్రశ్నించిన మాట, నీకు ఓటేసాం కదా మరి మా తరపున ఎవడ మాట్లాడతాడు అన్నాడు. సరే ఏదో డొల్లిచ్చి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. తెల్లారి పొద్దున్నే అందరినీ పోగేసుకుని సబ్ స్టేషన్లకి కరెంట్ ఆఫీసులకి ధర్నాకి వెళ్ళాను. అది వేరే విషయం అనుకోండి. అంటే నా జీవితంలో నేను ఈ స్థాయికి రావటానికి నాలో రాజకీయం అంటే అది కాదు, అధికారమే కాదు, గెలిపే కాదు, జనం మధ్య ఉండటం. నువ్వు గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నీ వెనకాల పెద్ద సంఖ్యలో జనం నిన్ను నమ్ముకుంటమే రాజకీయం అనేది ఆ రోజు నాకు అర్థమైంది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగకుండానే వెళ్తానే ఉన్నాను, గెలిని ఓడిని. అదే అనిల్కి చెప్పాను నేను, మీలో కూడా గుర్తుపెట్టుకోండి, గెలిపోవటంలో మనకు ముఖ్యం కాదు, జనంలో ఉండటమే ముఖ్యం. రాజకీయ నాయకుడిగా ఆలోచన చేయబాకండి, రాజకీయ నాయకుడిగా ఎదగబాకండి, నాయకుడిగా ప్రజానాయకుడిగా ఎదగమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకపోతే ఇవాళ పరిస్థితులు చూస్తున్నాం. మీకన్నీ మిగతా అనిల్ గారు, కిట్టు గారు మీకు అన్నీ చెప్తారు. ఈ కేసులు పోకడలు చూస్తే అక్కడ వేదిక మీద ఇద్దరు మాట్లాడారు. రెడ్డి గారు, ఇటు నుంచి ఇంకొక ఆయన ఎవరు బీసీ నాయకుడు ఉన్నారు అనుకుంటా, కాదు 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 ఆ చివర గురుగారు, ఆ ఇద్దరు రెడ్డి గారులేనా, ఇద్దరు రెడ్డి గారులలో ఈయన గట్టిగా మాట్లాడారు. ఏమనంటే కార్యకర్తల్ని గాలికి వదిలారు, నిర్లక్ష్యం చేశారు అని చెప్పి వారు మాట్లాడినట్టుగా నాకు వినపడింది. అవునా కదా, అదేనా? నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో జెండా మోసే ఏ కార్యకర్త అయినా, అది బజార్లో 10 ఏళ్లకు సంబంధించి 50 ఏళ్లకు సంబంధించినటువంటి కార్యకర్త కానీ, లేదా పంచాయతీ వార్డు మెంబర్ కానీ, లేదా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ మెంబర్ కానీ, ఎవరి స్థాయిలో వారు రాజకీయాల్లో ఇవాళ తెలుగుదేశం వాళ్ళలాగా మట్టి అమ్ముకుని, చెత్త అమ్ముకుని, అదమ్ముకుని, ఇదమ్ముకుని, సారా బ్రాండీ మీద డబ్బులు సంపాదించుకోవాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఏం కోరుకుంటాం? పరపతి కోరుకుంటాం, మర్యాద కోరుకుంటాం, 10 మంది మన దగ్గరికి వచ్చి పని కావాలని కోరుకుంటాం. రాజకీయాల్లో ఎందుకు తిరుగుతాం? మన బజార్లో, మన గ్రామంలో, మన పంచాయతీలో, మన వార్డు పరిధిలో మన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ పని చేసి పెట్టయ్యా, తమ్ముడు నాకు ఈ పని చేసి పెట్టు తమ్ముడు, కూర్చోవా కాసేపు, నీతో పాటు నాకు కూడా నేస్తే నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని, బాగుండేది కదా. ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలి, లేదా ఎండి ఆఫీసులో పని కావాలి, పంచాయతీ ఆఫీసులో పని కావాలి. ఈ పనులు బాబు ఏంటే నువ్వు అంటే ఆ పని చేయటం ద్వారా రేపు వెళ్ళి పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఏంట్రా టిమ్లాడుతున్నావు, మొన్న నీకే కదా పని చేయించాను, నీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అబ్బాయిని ఇడిపించుకొచ్చాను, ఏంట్రా నువ్వు అట్ట మాట్లాడుతున్నావు, ఏంట్రా ఏం చేస్తున్నావు అని దబాయించే హక్కు, బలం కార్యకర్తలకు ఉండేది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం ఆలోచన చేసుకున్నాడంటే, నేనిచ్చే ప్రతి పథకం, గవర్నమెంట్లోకి వస్తే నేను ఇచ్చే ప్రతి పథకం రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే రాజకీయ కార్యకర్తల ద్వారా వెళ్తే అది చేరదు. ఎందుకని, నేనే ఒక కార్యకర్తని, మీ ఊర్లోని మీ నియోజకవర్గంలో ఒక పంచాయతీలో ఒక కార్యకర్తని. నన్ను ఎవడో రోజు సాయంత్రం పూట తెలుగుదేశం వాడు ఎవడో నన్ను తిడతా ఉంటాడు, జగన్ని తిడతా ఉంటాడు, అనిల్ని తిడతా ఉంటాడు. గవర్నమెంట్ పథకాలు ఇవ్వని వచ్చింది, నేనేం చేస్తాను? ఫస్ట్ ఆడింటికి కత్తిరేసేస్తాను. ఊరుకుంటానా? చెప్పండి ఎవరైనా. నేను మనిషినే కదా. మన చేతికి ఇచ్చే అని చేస్తాం. వీడు తాగి జగన్ తిడుతున్నాడు, అనిల్ని తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, ఏంట్రా వీడికి ఇచ్చేది పక్కన పెట్టండి అంటాడు. పక్కన పెట్టండి అంటాం, అంతే కదా. జగన్ భయపడింది కూడా దానికోసమే. అందుకోసమే మిమ్మల్నే మీ ఇళ్లలోని మీ కుటుంబాల్లోని మనిషినే సచివాలయం ఎంప్లాయీ కింద మీరు వాలంటీర్ కింద ఇవ్వండి అని చెప్పాడు. మీరు సూచన వాళ్ళే వాలంటీర్గా ఇచ్చి రూల్ పెట్టి రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమే ఓటు అడిగాం. జగన్ కూడా అదే చేశాడు. కాకపోతే ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి మనకేంటంటే, అరే మనం గవర్నమెంట్ వచ్చింది, పోట్లాడాము, గవర్నమెంట్ తెచ్చుకున్నాము, ఇదంతా కూడా వాలంటీర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పరపతి ఎవడకాడు వాలంటీర్ పేరు చెబుతున్నారు తప్పితే మన పేరు ఎవడు చెప్పట్లేదు, మనకి ఓటర్ మీద గ్రిప్పు దొరకలేదు అని చెప్పినటువంటి బాధ తప్పితే ఎవడు గాలికి వదిలాడు? ఎవరు గాలికి వదల్లా. జగనేం గాలికి వదల్లా. తను ఒక ఆలోచన అనుకున్నాడు, ఒక పందా అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. అంటే రాజకీయాల నాయకుల ద్వారానే పథకాలు వెళ్తే మనోళ్ళకి పట్టుంటది అనే దానికి భిన్నంగా మనం రాగద్వేషాలకు అతీతంగా ఏ పార్టీ ఓడైనా రూల్ ప్రకారం పంపాలి అనుకున్నాడు. కాబట్టి అది మనకు తప్పు అయింది తప్పితే గాలికి ఏం వదలలేదు. కాకపోతే మనకు బాధ ఏంటంటే, నేను పోటాడి గవర్నమెంట్ని గెలిపించుకున్నాను, చివరికి అధికారం నా చేతిలో లేకుండా అయిపోయింది అనేటువంటి బాధ తప్పితే జగన్ మన్నేం అన్యాయం చేశాడు? ఎవరినేం అన్యాయం చేయలేదు. మీ అందరి భావన అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు, లేదు అల్టిమేట్గా 2.0 మన గవర్నమెంట్, రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయ పెద్ద నరికోడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, అల్టిమేట్గా అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ పార్టీ అయినా రావాల్సింది, ప్రజల మన్ననలు పొందాల్సింది, ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి, ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి, తద్వారా వాళ్ళ మన్ననలను గెలవాలి తప్పితే రప్ప మెయిన్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చెప్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది? సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత ఉందండి? చాలామంది తెలుసు మాకు, సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేదేంటంటే, ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని ఏంటి మనకి? మారండి కార్యకర్తలు. రోజు అదే పని కాదు కదా, అది కాదు కదా మన లక్ష్యం. ప్రజల మనసులు గెలవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం.
కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. అంతేగాని ఇది సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా, ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున ఈ ఎర్ర బుక్తోనే ఊరేస్తారు. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప కాదు. ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి. జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడూ లేడు. ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు. అది గమనించుకోండి. ఇవాళ అధికారం ఉంది కదా అనే మదంతో ఎలా విర్రవీగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్తుంది, యాక్సిడెంట్ అయింది, మన కార్యకర్త చనిపోయాడు, ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, పలానా నంబర్ కారు గుద్దేసిందని చెప్తాడు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారు, కారు సీజ్ చేస్తారు, వాడికి తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇస్తారు ఆ డ్రైవర్కి. 3 రోజుల తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు సోషల్ మీడియాలో ఎవడో తెలుగుదేశం వాడు పోస్ట్ చేశా అంట, పేకమేంచి ఎక్కిందని చెప్పని అది డౌన్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టేవాడు అక్కడ నుంచున్నాడంట, ఫ్లెక్స్ కట్టి ఆడితో స్టేట్మెంట్ తీసుకుంటాడు. జగన్ గారి మీద కారు డ్రైవర్ మీద కాదు, లోపల కూర్చున్న జగన్ గారు వెనకాల కూర్చున్న సుబ్బారెడ్డి గారి పక్కన కూర్చున్న పేరిన్ నాని పక్కన కూర్చున్నటువంటి విడుదల రజని, మా ముగ్గురు వెనకాల కూర్చున్న కేఎన్ఆర్, మేమందరం ముద్దాయి లోపల కూర్చునంట డ్రైవర్ని రే ఎక్కిచ్చేయి, తొక్కేయి, చంపేయండి అని చెప్పి జగన్ గారు మేమందరం చెప్పామంట. ఆ సెక్షన్లో అర్థం అది. ఇలా మీరు తప్పుడు కేసులు అలవాటు చేస్తే పామరులో మీ పుట్టినరోజు ఏంటి, పేకల దాకా నాణ్యమైన మందు మీరు తాగటం ఏంటి, మీరు తన్నటం ఏంటి, మీ పార్టీ జెండా మోసే వాళ్ళని మీరు తన్నటం ఏంటి, తన్నులు తిన్నోడు ఫేస్బుక్లో ఆడి పెడతాం ఏంటి, దాన్ని లైక్ కొట్టినందుకు మావోడి మీద కేసు ఏంటి, సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఇన్నాక ఈయన చెప్తున్నాడు, ఎవరో పోలీసు ఆయన అప్పుడు చేశాను ఇప్పుడు చేశానని చెప్పాను. ఆ కేసులు దాని గురించి కూడా చెప్తాను. ఇదే సంస్కృతి, ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతే మీరు ఈ సమాజానికి, ఈ లోకానికి, ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా, ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు, తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే, ఆనవాయితీగా ఇచ్చెళ్తే 2015-16లోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీరు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి, మీ వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని 3 సార్లు మునిగింది. సినిమా తీయటానికి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోతే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే, రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 30 మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో, కొడుకులో, తమ్ముళ్ళో, చెల్లిలో, భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే, రేపు చంద్రబాబు నువ్వు 302 కింద 30 మందిని చంపావని ముద్దాయి అవుతావా అని అడుగుతున్నాను. చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సొబ్బందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా అవడా? నిమ్మకాయల చినరాజప్ప వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం. చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడో తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా. నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా అవడా? అవుతాడా అవడా? గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి
గుజరాత్ నుంచి, సూరత్ నుంచి 50 రూపాయలు 60 రూపాయలకి చీరలు తెచ్చి పేదోళ్ళందరికీ చీరలు ఇస్తాం రమ్మని ఏలామెరిగా కేకేసి పాపం ఆశపడిన పేదోళ్ళకి సక్రమంగా లైన్లు కట్టి బాదులు కట్టి పంచిపెట్టకుండా వాళ్ళందరికీ మీటింగ్ చెప్పి సొల్లు కబుర్లు చెప్పి జగన్ని బూతులు తిట్టి లారీలోంచి చీరలు ఇసురుతుంటే అవి పట్టుకుంటాకి ఎగబడిన పేదలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు బజారున పడితే రేపు గుంటూరులో ఆ చీరల పంచేప్పుడు చీరలు ఇసిరినప్పుడు అసూలు బాసిన ఆ కుటుంబాల్లోని పిల్లలో ఎవరో వచ్చి రేపు జగన్ వచ్చాక కంప్లైంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు నువ్వు ముద్దాయి బావా 302 అని చెప్పని అడుగుతున్నాను. నువ్వే కాదు, నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చిలకలూరిపేట పుల్లారావు, ఆ చీరలు కొనుక్కొచ్చినోడు ఎవరైతే 50 రూపాయలు కొనుక్కొచ్చిన శ్రీనివాస్, అమెరికా శ్రీనివాసు, మీరందరూ ముద్దాయిలు అవుతారా అవరా? మిమ్మల్ని చెయ్యాలా అక్కర్లేదా? కందుకూరులో మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చారు రాలేదా మీరెవరన్నా? సన్న గొంతు ఉంటుంది, 10 అడుగులో 12 అడుగుల గొంతు. మా ఇంటికి సొంతంత సందులో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఇంటూరు శ్రీనివాసరావు అని చెప్పి అక్కడ నుంచున్నటువంటి క్యాండిడేట్, ఓట్లు అడుక్కునేటువంటి క్యాండిడేట్ ఆటోల్లో కారుల్లో తెచ్చి జనాల్ని కుమ్మరిస్తే ఆ సందులో ఇరుకు గొంతులో తొక్కిసలాటలో చచ్చిపోతే అసూలు బాసిన వాళ్ళ అవతాగ్ని తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చి తీసుకుని వచ్చిన అమాయక జనం అవ్వచ్చు, ఆ రోజు కూలి కోసం వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ కుటుంబాల బజారున పడితే రేపు మళ్ళీ 29లో జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలో లేకపోతే ఎవరో వచ్చి కేసిస్తే చంద్రబాబు నాయుడు ముద్దాయి అవడా? డోలా బాల వీరాంజనేయుల ముద్దాయి అవడా? గొట్టిపాటి రవికుమార్ ముద్దాయి అవడా? లేదా జనాన్ని తెచ్చి కుమ్మరించిన ఇంటూరు సీను అవుతాడా అవడా ముద్దాయిలు అడుగుతున్నా. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఇవాళ ఇల్లెలకగానే పండగ కాదు, ఇవాళ తప్పుడు కేసులు పెట్టంగానే పండగ కాదు. ఎవరికైనా మీ పామర్ ఎమ్మెల్యే కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ తప్పుడు కేసులు కట్టంగానే ఇల్లెలకగానే పండగ కాదు. రేపు కైలా అనిల మాట కూడా ఇడెవ్వరు. మీరు అట్టు పెడితే అట్టుకి 10 అట్లు ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం అనే స్థితిలో మీకు అప్పచెప్పకపోతే చూసుకోండి మీరందరూ కూడా. ఈ సమాజానికి మంచి చెల్లండి, చెడిస్తే చెడే వస్తుంది. గాంధీ గారు రోజులు కాదు, చెంపదెబ్బ కొడితే రెండో చెంప చూపిస్తాకి. ఖచ్చితంగా ఒక చెంపదెబ్బ కొడితే నీ చెంపలే కాదు ఇంకెక్కడెక్కడ బోధులు అన్నీ బోగులుతాయి. కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇటువంటి తప్పుడు కేసులు కడుతున్న మీ పోలీసుల్ని కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజానికి తల మీద భుజాల మీద 3 సింహాలని మోస్తున్నటువంటి మీరు ఈ సమాజాన్ని నాశనం చేసేటువంటి సాంప్రదాయాన్ని అప్పచెప్తున్నారనేది మనసులో గుర్తుపెట్టుకుని తగు చర్యలు తీసుకోమని చెప్పని కూడా చెప్తూ, అలాగే ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీరు చేసేటువంటి పోరాటం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భుజానికి ఎత్తుకున్నటువంటి మీ పోరాటం ఇవాళ జగన్కి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా, BRK, బిగ్ న్యూస్ ఇట్లాంటి అనేక 10, 11, 9, 1 9, 2 9, 3 9 ఇంతమంది విష ప్రచారం చేస్తుంటే ఈ జగన్ని రక్షించేది ఎవరు, జగన్ని కాపాడేది ఎవరు, జగన్ని మళ్ళీ జనంలో గుండెల్లోకి చేర్చేది ఎవరంటే ఆ 10, 11 టీవీ ఛానల్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతిని తుంపులుగా చేసి జనానికి జగన్ని దగ్గర చేసేది ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అది చేయగలరనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
ఆ బాధ్యతని సంపూర్ణంగా భుజానికి ఎత్తుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికి 5 నిమిషాలు మాట్లాడమంటే చాలా ఎక్కువసేపు మాట్లాడాను. నాకు ఇంకా ఎక్కువ సమయం తక్కువగా ఉంది. మీరు ఇళ్ళకి చేరాలి కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా తర్వాత మళ్ళీ ఒక రోజు మంచి రోజు వచ్చే ఏడోప్పుడో కూర్చుందాం. ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఇంకా 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల తర్వాత ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు తిరగని ఏమన్నా తిరగని 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభిస్తాడు. ప్లేనరీ చేసి ప్లేనరీ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఆయన అడుగు పెడతాడనేది కూడా మీరందరికీ కూడా తెలియజేస్తూ, ఆయన రాష్ట్రంలోని ప్రతి గ్రామం సుమారుగా 11,000 పంచాయతీలో 10,000 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీకి ఆయన ఆ ఊర్లోకి వస్తాడు, మీ ఊరు సెంటర్కి వచ్చి వెళ్తాడనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కైలే అనిల్ కుమార్ రాముడు మంచిబాడులాగా, కైలే జ్ఞానమణి గారి కొడుకు చాలా మంచివాడని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తూ, జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.